ఎంత భయంకరమైన చరిత్ర అండి భారతదేశంలో. ఒకప్పుడు రంగును బట్టి, కులాన్ని బట్టి మనుషులను అంటరాని వారుగా చూసి వారిని కాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అని, వారిని బాన్సలుగా చేసుకోవాలని, వారి తల మీద కూర్చొని ఏలాలి అని ఎవడిలో ఒకప్పుడు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఒకడిలో పుట్టినటువంటి ఒక దరిద్రమైన దౌర్భాగ్యకరమైన ఆలోచనే ఒక శాస్త్రానికి కారణమైపోయి ఆ శాస్త్రమే భారతదేశాన్ని శాసించేంత వరకు వెళ్ళిపోతే నేడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ శాస్త్రం ఏదైతే ఉందో ఆ శాస్త్రాన్ని ఢిల్లీ నడిబొడ్డున ప్రజలందరూ చూస్తుండగా దానిని తీసుకుని వచ్చి తగలబెట్టేశాడు ఆయన. అందుకే ఆయన్ని అభినవ మనువు అని కూడా పిలుస్తుంటారు. ఆయన్ని మను అనేవాడు రాశాడు, మను ధర్మశాస్త్రము అన్నారు. ఇదే ఈ రోజు ఈ సమాజంలో హెచ్చు తగ్గులకు కారణం, ఇదే ఈ మనుషుల మధ్య వైషమ్యాలకు కారణం, మీ అణచివేయబట్టడానికి ఇదే కారణం. కనుక మనుషులను మనిషిగా చూడనప్పుడు, మనుషులను సమానంగా చూడని ఇది ఈ దేశానికి అవసరం లేదు అని ప్రజల సాక్షిగా, పార్లమెంట్ సాక్షిగా దాన్ని తగలబెట్టేశారు.